హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ సిరీస్ మొత్తం కాలేజ్ టూర్ సిరీస్. సో ఫస్ట్ డే మేము హైదరాబాద్ వెళ్తున్నాం. గైస్ వీఆర్ ఇన్ ద ఎయిర్పోర్ట్. చెకింగ్ జరుగుతుంది. ఒక 2 to 3 hours పడుతుంది ఇక్కడ ఎక్కడానికి బస్సు గైస్. కాకపోతే చెకింగ్ ఉంటుంది. ఇది ఎయిర్పోర్ట్ అని చెప్పి సి గైస్, మా లగేజ్ వెళ్ళిపోయింది. చెప్పనేది కూడా వినిపిస్తుంది అలా గైస్. ఇక్కడ లగేజ్ చెకింగ్ అయిపోయింది. ఇప్పుడు మనుషులు చెకింగ్ జరుగుతుంది. సో వీఆర్ హియర్. కాలేజ్ టూర్ అంటే మినిమం సెక్యూరిటీ ఉంటుంది. సో ఇవన్నీ సార్ చూసుకుంటున్నారు. విశ్వాస్ 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 పెడతారు, ఫుడ్ పెడతారు. మైతా చౌదరి హాయ్ చెప్పు. మైతా చౌదరి హాయ్ చెప్పు. గైస్ యాక్చువల్ థింగ్ బుర్ర పనిచేయదు. గైస్ మీరు చూసినట్టయితే ఇది బెస్ట్ క్యాంపస్. అవి బస్సులు వంట సామాన్లు గాల్లో వస్తున్నాయి గైస్, అందుకే వెయిట్ చేస్తున్నాం. గైస్ ఇక్కడ చూస్తే వీళ్ళు కొంచెం చిల్లరగా ఉన్నారు ఏమో. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ మేము స్టడీ టూర్కి వచ్చాము. ఒక 11 days వరకు స్టడీ టూర్ ఉంటుంది. సో ఫస్ట్ డే ఇది day 1. వీఆర్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి మళ్ళీ బస్సు ఎక్కాము. ఇప్పుడు ఒక యూనివర్సిటీని చూసుకుని రావాలి. సో ఈరోజు ఈ 2 days మేము హైదరాబాద్లో స్టే చేస్తున్నాం. మేము ఏమేమి చేసాము అనేది ఈ వ్లాగ్లో వస్తుంది. సో స్టే ట్యూన్. గైస్ అగ్రికల్చర్ కాలేజ్ టూర్స్ అనేవి అన్ని కాలేజెస్లో ఉంటాయి. ఇది ఫైనల్ ఇయర్లో ఉంటాయి. సో మాకు సౌత్ ఇండియన్ టూర్. సో వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్కి తీసుకెళ్తారు విచ్ ఆర్ ఐకార్ రికగ్నైజ్డ్. సో ఎవరైతే ఎంఎస్సి చేయాలనుకుంటారో లేదంటే ఎంబీఏ ఏబిఎం చేయాలనుకుంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో దీనిలో ఏంటంటే మనం డిఫరెంట్ సెక్టార్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటాం. సో ఇది మా టూర్. అంటే ఫస్ట్ మేము హైదరాబాద్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్కి వచ్చాము. కానీ అన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాం కానీ ఎక్కువ టైం తీసుకోలేదు. గైస్ ఈ ట్రిప్ ఏంటంటే ఎవ్రీ అగ్రికల్చర్ స్టూడెంట్కి ఫైనల్ ఇయర్లో ఇది చాలా మెమరబుల్. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మన ఫ్రెండ్స్ని ఖచ్చితంగా మిస్ అవుతాము. సో ఫైనల్ ఇయర్లో మొత్తం ఎంజాయ్ చేసేది ఈ అగ్రికల్చర్ ట్రిప్లో మాత్రమే. సో థర్డ్ ఇయర్ మొత్తం అయితే రికార్డ్స్ అని చాలా ఎక్కువ హెక్టిక్ వర్క్ ఉంటుంది. అండ్ ఫైనల్ ఇయర్లో మాకు ఎగ్జామ్స్ ఏమి ఉండవు, అంతా ప్రాక్టికల్సే ఉంటాయి. సో ఈ ట్రిప్ కూడా ఒక 10-12 daysలో ఉంటుంది అంతే. అండ్ మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చెప్పేవి వింటారు, లేకపోతే వినరు. అండ్ మీరు వీడియోస్ అన్నీ చూస్తే మేము ఓన్లీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాం. మ్యాక్సిమం మేము ఎంజాయ్ చేసాం మా బ్యాచ్ అయితే. అంటే మాతో వచ్చిన ఫ్యాకల్టీ చాలా ఫ్రెండ్లీగా ఉండింది. సో ఏవో కవర్ చేసినట్టున్నాం, చాలా అలసిపోయాం. అండ్ ఫొటోస్ కూడా తీసుకున్నాం. సో ఇక్కడ NARM దగ్గర ఉన్నాము. ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం గైస్. అగ్రికల్చర్ టూర్ అంటే మెయిన్లీ యూనివర్సిటీస్ని కవర్ చేస్తారు. అండ్ ఏమైనా ప్లేసెస్ ఉంటే వీ కెన్ విజిట్ టైం ఉంటే. సో ఇప్పుడైతే ఒక యూనివర్సిటీ అయింది అండ్ సెకండ్ యూనివర్సిటీ విజిట్ చేయాలి.
అండ్ ఇప్పుడు ఏంటంటే మేము హైదరాబాద్లోనూ ఓన్లీ 2 days ట్రిప్, ఇక్కడ 2 daysలో ఇవన్నీ కవర్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ మేము కర్ణాటక సైడ్ వెళ్తాము, తర్వాత గోవా. సో యా, స్టే ట్యూన్ గైస్. సో దిస్ ఈజ్ డే 1. డే మొత్తం అలా అయిపోయాక నైట్ ఎందుకో మాకు డిఎల్ఎఫ్కి వెళ్ళాలనిపించింది. ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు డిఎల్ఎఫ్ అగైన్. హలో గైస్, మంత్లీ ఒకసారి నేను డిఎల్ఎఫ్ దగ్గర కనిపిస్తుంటాను మీకు. యా. సో నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఇక్కడ స్మోకీ డోకీకి వచ్చాము. సో నాకు అక్కడ దాంట్లో చార్కోల్ షవర్మా అంటే చాలా ఇష్టం గైస్. సో ఇక్కడ కూడా మేము చార్కోల్ షవర్మాని తింటున్నాము. ఆ తర్వాత అక్కడున్న వాఫిల్స్ ట్రై చేసాము, ఇంకా స్ట్రీట్ ఫుడ్ ఏదైతే ఉంటాయో అన్నీ ట్రై చేసాము. బాగుంది, మనీ చెప్పే. గైస్ ఇక్కడ మేము రాజమండ్రి రోజ్ మిల్క్ వచ్చాము. సో రియాక్షన్ చూడండి మా వాళ్ళది. బాగుంది. అంతే, ఇంకా అన్నీ టేస్ట్ చేస్తాము. ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. ఇక్కడితో డే 1 ఇన్ హైదరాబాద్ ఎండ్ అయిపోయింది. హే గైస్, వీఆర్ ఇన్ హైదరాబాద్. దిస్ ఈస్ డే 2. అండ్ ఇప్పుడు నేనైతే రెడీ అయిపోయాను. వీళ్ళు ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు లేట్గా లేస్తారు కాబట్టి. సో అయిన తర్వాత మేము ఇప్పుడు యూనివర్సిటీ విజిట్ ఉంది, అక్కడికి వెళ్ళేసి తర్వాత సైట్ సీయింగ్ అన్నారు. సో ఈరోజు సైట్ సీయింగ్ ఉంటుందో లేదా అనేది డౌట్ గైస్. సో స్టే ట్యూన్. బాయ్. లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి గైస్. ఇప్పుడు టూర్కి వచ్చామంటే రెడీ అవ్వాలి. వీళ్ళు అలా కాదు, నిద్ర తిండి నిద్ర. ఏంటి అయితే అసలు టూ వరస్ట్. నేను అమ్మాయిని ఇప్పుడు మీకు చూపించలేను. షీ ఈజ్ గెట్టింగ్ రెడీ. సో యా. ఎర్లీ మార్నింగ్ వాళ్ళు పెట్టిన బ్రేక్ఫాస్ట్ నాకు నచ్చలేదు, ఎందుకంటే అదేదో ఉప్మానో ఏదో సంథింగ్ నాకు గుర్తులేదు. సో మేము బయట తినడానికి వెళ్తున్నాం. మా గ్యాంగ్కి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా బూమ్రాంగ్ పిచ్చి, ఎక్కడికి వెళ్ళినా అదే పోజులు ఇస్తూ ఉంటారు. గైస్ వీడి పేరు లోకి. నా ఫోన్లో వాడే బూమ్రాంగ్ తీసుకుని స్టోరీ పెట్టేసుకున్నాడు, ఎందుకో కూడా తెలీదు. గైస్ ఈమె గాయని కూడా కర్మకాలు. ఈమె నా బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడు నాకు దానికి అసలు పడదు. ఒకసారి ప్రేమ చూపిస్తుంది, ఒకసారి కొడుతుంది. అండ్ గైస్ మేము టూర్లో ఉన్నప్పుడే ప్రమాణ స్వీకారం జరిగింది. అండ్ బస్లో టీవీలో అయితే ఇది పెట్టి చూస్తున్నాము. అండ్ పీకే ఫ్యాన్స్ అందరికీ అది మర్చిపోలేని రోజు. అండ్ మా బస్లో కూడా అందరూ అరుస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది అల్లం విశ్వాస్ అని. వీడు అసలు ఫస్ట్ ఇయర్ నుంచి మేమందరం ఫ్రెండ్స్. ఎప్పుడు చూసినా అందరినీ ఇరిటేట్ చేస్తుంటాడు. ఇక్కడ సార్ని కూడా అదే చేస్తున్నాడు వీడు.
సార్ లోపల కూడా విశ్వాస్ ఉంటాడు సార్. యాక్చువల్లీ మాకు సైట్ సీయింగ్ అని జూ పార్క్ తీసుకెళ్తే మాకు నచ్చక మా ఫ్రెండ్స్ కోసం అని చెప్పి మేము చార్మినార్ స్టార్ట్ అయ్యాము. మేము చార్మినార్కి వెళ్తున్నాం ఫైనల్లీ. ఇప్పుడే చార్మినార్కి వెళ్ళొచ్చాం. అండ్ ఆఫ్టర్ దట్ మేము ఇప్పుడు బస్సెస్ దగ్గరికి వెళ్తున్నాం లంచ్ చేయడానికి. అండ్ ఇక్కడ నుంచి మేము మళ్ళీ ధార్వాడ్ స్టార్ట్ అవుతున్నాం గైస్. మేబీ ఇట్ విల్ బీ ఇన్ Day 3 రేపటికి వెళ్తాము. సో యా, ఇప్పుడు ఏం జరుగుతుందో నేను మీకు చూపిస్తాను గైస్. వీళ్ళిద్దరు పెద్ద వరస్ట్ ఫెలోస్, వీళ్ళకన్నా పెద్ద వరస్ట్ ఫెలోస్ వీడు. ఎందుకంటే గైస్ కొంతమందితో ఉంటే చాలా వరస్ట్ ఫీలింగ్ వస్తుంది గైస్, అలా వీళ్ళు కూడా. మా అయితే ఇప్పుడు వంకరగా నడుస్తుంది గైస్. ద బెస్ట్ థింగ్ ఇన్ దిస్ ట్రిప్ ఈజ్ బస్సెస్ గైస్. బస్సెస్లో మేము చాలా ఎంజాయ్ చేసాం. ఈవెన్ డ్రైవర్, కండక్టర్ వాళ్ళతో కూడా, అంటే అందరూ మాతో బాగా కలిసిపోయారు. గైస్ నైట్ అంతా బస్ జర్నీ చేసి నెక్స్ట్ మార్నింగ్ మేము ధార్వాడ్ రీచ్ అయిపోయాం. ఇది కర్ణాటక. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ కూడా అన్ని కాలేజ్ టూర్వి ఉంటాయి. బై ద వే మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.